అందరికీ నమస్కారం. రాయలసీమ ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో అత్యంత వర్షపాతం తక్కువ ఉన్న జిల్లాలు రాయలసీమలో ఉన్న జిల్లాలు. మనకున్న నీటి ఆధారం పోతిరెడ్డిపాడు నుంచి వస్తే తప్పనిచ్చి రాయలసీమకు నీళ్ళు వచ్చే అవకాశమే లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఆయన తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం వలన దాన్ని 40,000-44,000 క్యూసెక్లకు దాన్ని చేయడం ద్వారా మనం గాలేరు నగరికి కానీ హంద్రీనీవాకు కానీ నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది, తెలుగంగకు కూడా. మరి ఇటువంటి పరిస్థితి అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే శ్రీశైలంలో వెనక ఉన్న జలాల నుంచి మనం తీసుకోవాల్సిందే తప్పనిచ్చి ముందు పక్కకు పోయి డ్యాంలో నుంచి అవతల పక్కకు పోయే నీళ్లు మనకు రావు. అవన్నీ కూడా కోస్తాకు పోయే వాటరే. ఈరోజు వెనక పక్క నుంచి మనం తీసుకోవాలనుకుంటే అక్కడ తెలంగాణ వాళ్ళు దాదాపు 800 అడుగుల నుంచో ఇంకా కింద నుంచి కూడా లిఫ్ట్ చేసి నీళ్ళన్నీ కూడా మహబూబ్నగర్ జిల్లాకు అట్లా రంగారెడ్డి జిల్లాకు తీసుకుపోయే అవకాశాలు వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు ఈరోజు. అది స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే రాయలసీమలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వలన నీటిని ఏవైతే త్వరితగతిన మనకున్న సీజన్లోనే మనం ఆ నీటిని లిఫ్ట్ చేసుకోవాలి. కాబట్టి ఎందుకంటే ఆ నీరు అక్కడ ఆ సీజన్లో తప్పనిచ్చి మిగతా సీజన్లో మనం తీసుకునే అవకాశం కూడా లేదు అక్కడ. అందుకని సీజన్లోనే ఎప్పుడుంటే అప్పుడు ఎప్పుడైతే బాగా వరద టైంలోనే మనం వీలైనంత వరకు నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ ఉద్దేశం ఆయనకు కలిగిందో మనకు తెలియదు. కానీ ఎందుకంటే రాష్ట్రంలో గడచిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న అంతకుముందు 14 సంవత్సరాలు కానీ ఇప్పుడున్న 2 సంవత్సరాల్లో కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు. జనరల్గా ఆయనకి ఏందుంటుందంటే పబ్లిసిటీ చేసుకోవడం, ఆ తర్వాత ఏమీ దాన్ని సఫలీకృతం చేయకుండా వదిలిపెట్టే కార్యక్రమం తప్పనిచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద శ్రద్ధ లేదు, సక్సెస్ కూడా చేయలేకపోయినాడు ఇంతవరకు. ఈరోజు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో నీటిని మనం తీసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే కుప్పానికి నీళ్లు పోవాలన్నా కూడా హంద్రీనీవాకు నుంచి పోవాల్సిందే, అక్కడికి నీళ్లు తీసుకుపోవాల్సిందే కూడా లిఫ్ట్ చేసుకోవాల్సిందే. ఇటువంటి కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ఎందుకో భయపడి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆయనకున్న సన్నిహిత సంబంధాలు ఆ లావాదేవీలు మనకు తెలియదు. కానీ కాకపోతే ఆయన మాటని ఈయన విన్నాడు కాబట్టి ఈరోజు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పక్కన పెట్టడం చాలా